పాటలు చూసాం, మనం పాటలు విన్నాం, ఎంతో బాగున్నాయి పాటలు. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కథానాయకుడు సంగీత దర్శకుడు కార్తిక్. అతను మొదటి సినిమా తెలుగులో, తమిళ్లో ఎన్నో మంచి మంచి సినిమాలకి సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. తప్పకుండా ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి సంగీత దర్శకుడిగా స్థిరపడాలని ఈ సభాముఖంగా అతన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఒక మంచి పాట ఉంది మా డ్రైవర్ రాముడిలో, పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అని. మంచి పాటని బాగా కమర్షియల్గా ఆలోచించి ఆ పాట రీమిక్స్ చేయడం జరిగింది. సరే, మా హీరో రోహిత్, మా ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస రాగా. డెఫినెట్గా అందరు కుర్రాళ్ళు. మొదటి సినిమా బాణంతో ఎక్కుపెట్టిన బాణం, తర్వాత సోలోగా అతనికి ఏంటో అతను నిరూపించుకుని ఇవాళ ఒక్కడినే సినిమా టైటిల్ లాగానే అతనికంటూ అతను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్న మా నారా రోహిత్ కథానాయకుడిగా ఈ చిత్రం చలనచిత్ర పరిశ్రమకు అలాగే సంస్థకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. నిత్యా మేనన్ కొంచెం పొడవుండుంటే డెఫినెట్గా నర్తనశాల, నేను ద్రౌపది కోసం వెతుకుతున్నా, అందుకే ఆ సినిమాని పక్కకు పెట్టేశా. కొంచెం ఉండుంటే డెఫినెట్గా మళ్ళీ నర్తనశాల సినిమా అమ్మాయిని నేను తప్పకుండా ద్రౌపదిగా పెట్టి తీసుండేవాడిని. ఏదైనా ఇవాళ తనకంటూ ఈ జీరో సైజ్ ఇవన్నీ ఫాలో అవుతున్న ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పీక్కుపోయి పీనుగుల్లాగా ఎముకలు బయటపడి, అటువంటి ఈ తరుణంలో మనకి ఇటువంటి నిత్యామేనన్ లాంటి నటి దొరకడం అన్నది మన తెలుగు వారి అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్.